నా మన మెగా అభిమానులు కూడా, మెగాస్టార్ల అభిమానులు కూడా, మీరు కూడా వీర సినిమా లవర్సు. మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు. మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఆ పోస్టు పెట్టారో లేదో, అప్పుడు హ్యాక్ అయిందో, ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకి ఒక బ్రదర్గా, అన్నగా, తమ్ముడుగా, మీలో ఒకడుగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను. సినిమా ఒక్కరిది కాదండి, ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది. ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము. మమ్మల్ని మీరు దీవించండి. నాది 9 సంవత్సరాల గ్యాపు, తమ్ముడిది, బాబాయిది దాదాపు 4 to 5 years గ్యాప్ వచ్చింది. ఎంతో ఆశతో, ఎంతో ప్రేమతో నేను, మా కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీ మీద, దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం. సినిమా చాలా బాగొచ్చింది, మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఎంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి, మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం. మీరే నా కుటుంబం, మీరే నా దేవుళ్ళు. మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే. నేను కానీ, మా వైఫ్ మోనిక కానీ ఎప్పుడు జనాల కోసం, జనాల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. మా పిల్లలకి, మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను. భైరవన్ సినిమా గొప్ప విజయం చేయండి. అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి, సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా. ఈ వయసులో కూడా మీరు పొద్దున వస్తే సాయంత్రం వరకు కూర్చోకుండా పనిచేస్తారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా. సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చి ఎప్పుడు మాకు బ్లెస్ చేసి ఒక మంచి ఎనర్జీ ఇస్తూ ఉంటారు. అలాగే శ్రేయస్ మీడియా, థ్యాంక్ యూ. ఆ ఏవి కానీ అన్ని బ్యూటిఫుల్గా కట్ చేసి నన్ను ఏడిపించారు పోయిన దాంట్లో. అలాగే వంశీ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం, ఎడిటర్ గారు, కెమెరామ్యాన్ గారు, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే మన కాస్ట్యూమ్ డిజైనర్స్ గారు, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని చాలా అద్భుతంగా చేశారు. అలాగే పూర్ణిమ రామస్వామి అక్క, ఏదైతే నా కాస్ట్యూమ్ డిజైన్, నా స్టైలింగ్ చేసింది పూర్ణిమ రామస్వామి అక్క. డైరెక్టర్ సార్ని అర్థం చేసుకోండి, మీ గజపతి వర్మ ఎలా కావాలని నన్ను అడిగి చేసింది. థ్యాంక్ యూ అక్క సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోయింటే నాకు క్షమించండి, ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాను, టైం అయిపోయింది. నా కోసం నిలబడిన ప్రతి నా ఫ్రెండ్స్, ముఖ్యంగా నా ఏవియేటర్సు, ఇన్ని సంవత్సరాలు థ్యాంక్స్ రా బాబాయ్లు, నన్ను భరించారు, నా కష్ట నష్టంలో ఉన్నారు. నేను మీకేం చేయలేదు, నా స్టాఫ్కి కూడా నేనేం పెద్దగా చేయలేదు. నా కోసం అంత కష్టపడి పనిచేశారు. నేను అరుస్తున్నా, తిడుతూ ఉన్న ప్రెషర్స్లో మీకు ఏం చేసి జన్మకు రుణం తీర్చుకుంటానో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా తీర్చేసుకుంటాను.